మహాకవి అందశ్రీ గారు అనుకోకుండా మన మధ్యలో లేకపోవడం యావత్తు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. సిద్దిపేట జిల్లాలో రేపర్తి గ్రామంలో 1961లో జన్మించినటువంటి ఒక మహనీయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ, భాష, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు, ఒక దళిత వర్గంకెళ్ళి ఒక మహానాయకునిగా, ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు. వారు మన మధ్య లేకపోవడం రాష్ట్ర సాంఘిక సంక్షేమ ట్రైబల్ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీవ్రమైన బాధ హృదయంతో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఒక మహనీయుడి యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించే మహనీయుడు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఆ మహనీయుడు వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ జాతీయ గీతాన్ని అందించే విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి అందశ్రీ తప్ప ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో ఉండే విధంగా ఆ జాతీయ గీతాన్ని వారు ఒక్కరే పాడగడతారని, మరి వారి ద్వారా ఆ గొప్ప గీతాన్ని మరి వారి ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసినారు. వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతి తెలియజేసుకుంటూ ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ కొద్ది సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఇప్పుడు మా నరసన్న మాట్లాడాల్సింది.